హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హేమా చిట్టి. ఈరోజు మనము పల్లీలతో మసాలా పప్పు చెక్కలు ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఎంత క్రిస్పీగా రావాలంటే ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని పచ్చని పప్పు 1 కప్పు వరకు వేసి నానబెట్టుకుందామండి. ఫస్ట్ పచ్చని పప్పు నానబెట్టేద్దాం. ఒకసారి వాష్ చేసుకొని నీళ్లు వేసి నానబెట్టి పక్కకు పెట్టేద్దాం. ఇప్పుడు ఒక ఫ్యాన్ తీసుకొని 2 కప్పుల వరకు పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుందాం. ఒక 80% వేగితే సరిపోతుందన్నమాట. 70-80% వేగితే సరిపోతుంది. పొట్టు ఊడే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేయండి. 1 కప్పు పుట్నాల పప్పు వేసుకొని ఇది కూడా లైట్గా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టేద్దాం. మెత్తగా ఉంటాయి కదండి, అందువల్ల లైట్గా వేయించుకుంటే సరిపోతుంది మనము మిక్సీలో గ్రైండ్ చేసేదానికి. ఎండుమిర్చి ఒక 10-12 వరకు మనం తినగలిగినంత కారానికి తగినంత వేయించుకొని అది కూడా పక్కకు తీసి ప్లేట్లో పెట్టేద్దాం. 1 గుప్పెడు కరివేపాకు వేసి ఇది కూడా ఈ పచ్చి అంతా పోయే వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేద్దాం. ఇదంతా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో పల్లీలు వేసుకొని ఒక 3-4 పల్సులు పట్టుకోండి. మిక్సీ జార్లో సరిపోతుంది. కచ్చాపచ్చాగా ఉండాలన్నమాట, జాస్తి పొడి అవ్వకూడదు. అప్పుడు మనకు పప్పు చెక్కలకు చాలా బాగుంటుంది. అలాగే పుట్నాల పప్పు కానీ కరివేపాకు కానీ ఎండుమిర్చి కానీ మనం వేయించుకున్నవన్నీ కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ జారు నిలిపి వేసుకోండి. అప్పుడు సరిపోతుంది, బాగుంటుంది అన్నమాట. తినడానికి అక్కడక్కడ తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇది పొడి బియ్యం పిండి అండి, షాపులలో అవైలబుల్గా ఉంటుంది, తెచ్చుకోండి. లేదు అనుకుంటే మనం రేషన్ రైసు ఒకసారి క్లీన్ చేసి ఎండకు పెట్టి మిల్లులో అయినా పట్టుకొని రావచ్చు. పచ్చనిపప్పు, నానిచ్చిన పచ్చనిపప్పు ఇందులో వేసేద్దాం. తగినంత సాల్ట్ వేసి ఉప్పు వేసి ఒకసారి కలుపుకుందాం. 1 కప్పు ఆయిల్ స్టవ్ మీద పెట్టేసామంటే అది వేడెక్కుతుంది. ఆలోపు మనం ఇది ఒకసారి కలుపుకొని కారం ఉప్పు ఏమైనా తగ్గింది అనిపిస్తే ఇప్పుడు వేసేసుకుందాం. నాకైతే కొద్దిగా సాల్ట్ తగ్గిందండి. కొలతలు గుర్తున్నాయి కదండి. 5 కప్పులు పొడి బియ్యం పిండి, 2 కప్పులు పల్లీలు, 1 కప్పు పుట్నాల పప్పు, 1 కప్పు పచ్చనిపప్పు, 1 కప్పు ఆయిల్, 1 గుప్పెడు కరివేపాకు, తగినంత సాల్ట్. ఇంతే అండి, ఇంకేం అక్కర్లేదు. ఇంత వేసి ఆ కాగిన ఆయిల్ ఇందులో వేసేసి ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా నీళ్లు వేసి చపాతీ పిండిలాగా బాగా కలుపుకుందాము. ఇలా బాగా కలిపి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేద్దాం. ఆ బాండిల్లో ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టేయండి, అది వేడెక్కనిద్దాం. ఆలోపు మనము ఆయిల్ పేపర్ కట్ చేసుకొని ఆయిల్ బాండిల్లో వేసిన తర్వాత ఆ పేపర్ ఉంటుంది కదండి, అది ఇలా ఉండలు చేసుకుందాం. ఇలా చిన్న ఉండలు చేసుకొని మనం ఏదైనా ఒక గిన్నె లేదా ఒక క్యారీ కానీ తీసుకొని ఇలా ప్రెస్ చేసాము అంటే ఈజీగా మనకు చెక్క రెడీ అయిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. చుట్టూరు ఏమైనా చెదుర్లు ఉన్నాయి అనిపిస్తే ఇలా చేత్తో ఇలా ప్రెస్ చేసుకోండి, సరిపోతుంది. ఇంకొకటి చూపిస్తాను. ఇలా చిన్నదిగా ఉండ చేసుకొని ఇలా ఆయిల్ పేపర్ పెట్టి ఒక గిన్నెతో ప్రెస్ చేసాము అంటే చెక్క రెడీ అయిపోతుంది అన్నమాట. అలాగే ఇలా లేదు అనుకుంటే మనకేమైనా ప్రెషింగ్ మిషన్ ఉంది అని అనిపిస్తే ఆ ప్రెషింగ్ మిషన్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఆ పేపర్ని చిన్న ముక్కలుగా 2గా కట్ చేసుకొని కింద ఒకటి పైన ఒకటి పెట్టి మధ్యలో ఉండబెట్టేసి ఊరికి అట్లా ప్రెస్ చేస్తే సరిపోతుందన్నమాట. చూసారు కదా, అంతే. చూడండి ఇంకొకసారి ఊరికే అలా అంటే సరిపోతుందన్నమాట. ప్రెస్సింగ్ మిషన్లో ఇంకా ఈజీ అనమాట. చూసారు కదా, ఇలా ప్రెస్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాము అంటే మనము ఆయిల్లో వేయడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అంతే అండి. ఇలా చిన్న పేపర్లు కట్ చేసుకున్నామంటే ఆయిల్ పేపర్లు మనకి ఈజీగా ఊడిపోతాయి. చూసారు కదా, అంతే. చాలా స్మూత్గా ఉంటుంది ఈ పప్పు చెక్క. నిదానంగా వేసుకోవాలన్నమాట. చూసారు కదా, మనం కాల్చిన రోజు కన్నా రెండో రోజు ఇంకా టేస్ట్ బాగుంటుంది. మరుసటి రోజు నుంచి ఇంకా టేస్ట్ బాగుంటుంది.
వేసిన 1 నిమిషం పాటు అలాగే వదిలేసి 1 నిమిషం అయిన తర్వాత 2 పక్కల తిప్పించి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకోండి. మనం నానించిన పచ్చెనపప్పు వేగాలన్నమాట. అందుకే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకొని 2 పక్కల బాగా తీసేసుకోవడమే. హై ఫ్లేమ్లో పెట్టారు అంటే కలర్ వచ్చేస్తుంది, లోపల మెత్తగా ఉంటుంది. అందువల్ల మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. అంతే అండి, చూసారు కదా ఎంత ఈజీనో. ఇద్దరు కనుక ఉంటే ఇంకా ఈజీ అనమాట. ఒకరు ప్రెస్ చేసేసి ఇస్తే మనం డీప్ ఫ్రై చేసేయచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసి పెట్టేసుకోవచ్చు. సమ్మర్ వస్తుంది కదండి, పిల్లలకి ఇంకా హాలిడేస్ వస్తాయి. అలాంటప్పుడు ఇలా చేసి ఒక డబ్బాకి వేసి పెట్టేసాము అంటే పిల్లలు ఈజీగా తింటారనమాట. మనం బయట కొనే పని ఉండదు, డబ్బు ఆదా అవుతుంది, వాళ్ళు హెల్తీగా ఉంటుందన్నమాట. అంతే, అయిపోయింది. సర్వ్ చేసుకుందాం ప్లేట్లోకి. చూసారు కదా ఎంత ఈజీనో. అంతే అండి, పల్లీలతో మసాలా పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. చూడండి, చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో. టేస్ట్ కూడా చూద్దాం. చాలా బాగుంటాయి. ఒకసారి చేశారంటే ఇక వదిలిపెట్టరు. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ.